నమస్తే టీవీ6 న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో యువతీ యువకుల నడుమ మిన్నంటిన హోలీ పండుగ సంబరాలు. కాకినాడ పట్టణ పరిధిలో పలు వార్డులలో ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని ఆనంద జల్లులో తేలిన యువత. అనకాపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాలసాల చేపట్టిన ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన. మండలం కొండుపాలెం, చేనుల, అగ్రవరం గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేపట్టిన భరత్ కుమార్ స్వాగతం పలికిన ప్రజలు. రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం వేపకాయల బాబ్జీ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేతలు. రానున్న ఎన్నికల్లో సూర్యప్రకాష్ గెలిపే లక్ష్యం, ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చిన త్రిమూర్తులు. సుభాష్ చంద్రబోస్. నర్సీపట్నం నియోజకవర్గం గోల్కొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో టీడీపీ శంఖారావం సభలో పాల్గొన్న అయ్యప్ప తనయుడు. అధికారంలో రాగానే 50 సంవత్సరాలు దాటిన బీసీలకు 4000 పెన్షన్ ఇస్తామని వివరించిన చింతకాయల విజయ్. కాకినాడ నగరంలో సోమవారం హోలీ సంబరాలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే పట్టణంలోని పలు వార్డుల్లో ప్రజలు, కాలనీ వాసులు రంగులు ఒకరిపై మరొకరు చల్లుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు రంగు నీళ్లు పట్టుకుని రహదారులపైకి వచ్చి కేరింతలు కొడుతూ పండుగను జరుపుకున్నారు. కొత్త వస్త్రాలు ధరించి దేవాలయాలకు తరలి వెళ్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హోలీ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈరోజు అంబిక భవను గుడిది ఇవాళ కాకినాడ హోలీ పండుగ చేసుకున్నాం. మేము ఆరోజు అందరూ కలిసి ఈరోజు హోలీ కలర్ వేయించుకొని ఈరోజు సాయంత్రం ప్రోగ్రాం కూడా పెట్టారు. అది డోల్తో ప్రోగ్రాం చేసుకుంటున్నారు. అందరూ దండియాతో ప్రోగ్రాం చేసుకుంటారు. కాకినాడలో అన్ని హోలీ పండుగ జరిగింది 2024లో. ఈరోజు సగర్భాన హోలీ పండుగ. నా పేరు బాబులాల్. అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాలసాల భరత్ కుమార్ ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన. అనకాపల్లి మండలం కొండుపాలెం, చేనుల, అగ్రవరం గ్రామాలలో అనకాపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాలసాల భరత్ కుమార్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి గురించి వివరిస్తూ, మీ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. గడప గడపకు వెళుతున్నప్పుడు స్వయంగా ప్రజలే మాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలన్నీ అందుతున్నాయని, రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, ఎంపీపీ గొర్రె సూరిబాబు, అనకాపల్లి మండల అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద్, గంగుపం నాగేశ్వరరావు, గొల్లవెల్లి శ్రీనివాస్, మండల కోఆప్షన్ సభ్యులు బొండ అప్పలరాజు, గణిరెడ్డి శ్రీరామ్, గణిరెడ్డి బుజ్జి, ప్రసాద్, మధుపడ సూరిబాబు, శ్రీను, గాని వెంకటరమణ, గురుగుబిల్లి చంద్రశేఖర్, పలక రవి, ఎల్లపు రమేష్, అన్నం అప్పారావు, సకల సంతోష్, మొల్లెటి మోహన్, అక్కిరెడ్డి శివ, మర్రిపల్లి శోభ, నాగులపల్లి కృష్ణ, నీలకంఠం లక్ష్మి, పచ్చడి పద్మ, కోట చిన్న, పి వరహాలు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల పర్యటనలో భాగంగా కొండుపాలెం మరియు చేనుల అగ్రహారం గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. మా అనకాపల్లి నియోజకవర్గ నాయకులు అలాగే ఈ 2 గ్రామాల నాయకుల ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి ప్రతి గడపకి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా బాగా ఆదరించారు. ప్రతి కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలని వాళ్ళ కళ్ళలో ఆనందం చూసాం. వాళ్ళందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం, ఫ్యాన్ గుర్తుకేసి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ పెన్షన్లు కానీ ఇవన్నీ వాళ్ళ ఇంటికి 1వ తారీఖున వాలంటీర్లు కానీ ఎవరైతే ప్రభుత్వం తరఫున అందజేస్తున్నారో ఇవన్నీ కంటిన్యూ అవ్వాలంటే మాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలని వాళ్ళ నోటెళ్ళి వాళ్ళే చెప్పడం చాలా ఆనందంగా ఉంది మా అందరికీ. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం వేపకాయల బాబ్జీ కళ్యాణ మండపంలో శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ అభిమానుల ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సభకు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ తమ స్వగ్రామం నుంచి వేలాది మందిగా భారీ బైక్ ర్యాలీతో తన అభిమానం చాటుకుంటూ ఆత్మీయ సభకు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో త్రిమూర్తులు మాట్లాడుతూ, మేమంతా ఒకే పార్టీలో ఉన్నామని, మా అభిమానులందరూ సూర్యప్రకాష్ ని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బోసు మాట్లాడుతూ, త్రిమూర్తులకు నాకు రాజకీయ వైరమే తప్ప మాకు ఏ గొడవలు లేవని,
మీరందరి అభిమానం వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్, మాజీ ఎంపీ చింత అనురాధ, తోట త్రిమూర్తులు తనయుడు పృథ్వీరాజు, కొమ్మిరెడ్డి చిట్టిబాబు మరియు భారీ సంఖ్యలో నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇల్లు సుభాష్ చంద్రబోస్ గారికి నాకు రాజకీయమైనటువంటి వైరం 30 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా మా వ్యక్తిగతమైనటువంటి విషయాలు కాదు. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చేస్తున్నటువంటి కృషికి నేను సైతమైనటువంటి విధంగా నేను మాత్రమే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారి దగ్గర సూర్యప్రకాశ్ పేరు ప్రస్తావించేదనేటువంటి సభ. మరి మన మీద ఉన్నటువంటి నమ్మకంతో సూర్యప్రకాశ్ గారిని ఈ రోజుని మరి ఆయన అభ్యర్థిగా ప్రకటించారు. మన నమ్మకాన్ని మరి ఇక్కడ బోస్ గారు అబ్బాయి అయినప్పటికీ కూడా మేమిద్దరం కూడా మాకుండేటువంటి రాజకీయ వైరం అయినటువంటిది రాజకీయ పరమైనటువంటి వైరమే కానీ వ్యక్తిగతంగా వైరంగా ఉండవలసినటువంటి అవసరం లేదు. వ్యక్తిగతంగా వైరంగా ఉండి రాజకీయ పరంగా వైరంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు చూసాం. ఈ రోజు ఇద్దరు కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఈ రెండు చూసినటువంటి వాళ్ళు మాకు ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండడం కావాలంటే మా వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కాదు అనేటువంటి మరొకసారి మీ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక్కడ ఈ 2 నియోజకవర్గాలను కూడా రామచంద్రపురంలో కానీ మెండపేటలో కానీ ఈ 2 నియోజకవర్గాలను కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మరి నా అభిమానులు నా మనుషులు కానీ బోసి గారి అభిమానులు కానీ 2 నియోజకవర్గాలకు ఓటేస్తున్నాం అనేటువంటి 2 నియోజకవర్గాలను గెలిపించాలనేటువంటి ఆలోచన చేయాలనేటువంటి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వేరే వర్గాలు కానీ నేను చూస్తున్న చాలా వరకు చెప్పడం ఉదాహరణ 2 వైద్య వర్గాలు ఒకే పార్టీకి పనిచేసిన వారు వేరు శిబిరాలు పెట్టుకున్నారు తప్ప ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి సభ జరిగిన సంఘటన నేను చూడలేదు. ఉదాహరణ చెప్తాను. 1977 ఎన్నికల్లో మన తూర్పుగోదావరి జిల్లాలోనే పేరెన్నికైనటువంటి వైద్య వర్గాలు ఉంటాయి. ఒకటి స్వర్గీయ శ్రీ రాయవరం మున్సిపల్ గారు అయితే, రెండవది స్వర్గీయ శ్రీ ఎస్బీబీకే పట్టాభరామారావు. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ ఎలక్షన్ లో పట్టాభరామారావు రాయవరం మున్సిపల్ గారు సపోర్ట్. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో తెలుగుదేశం నాయకులు పందిరి రమణ, బబ్బోజు రమణ ఆధ్వర్యంలో శంఖారావం సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు తనయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ గోలుగొండ మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గండెం దొరబాబు హాజరయ్యారు. విజయ్కు దొరబాబుకు మహిళలంతా హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఈ కృష్ణాదేవిపేట గ్రామానికి అయ్యన్న పాత్రుడు 6,10,00,000 రూపాయలు నిధులు ఇచ్చామని, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని, తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే బీసీలకు 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు, మాజీ జడ్పీటీసీ తారక వేణుగోపాల్, జనసేన సీనియర్ నాయకులు సహదేవుడు, లంకా సత్యనారాయణ, పుట్ట సూర్యప్రకాష్, సేనాపతి వరహాలు బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకటే మాట ఏంటంటే, ఈరోజు 6,78,00,000 రూపాయలు అయ్యన్న పాత్రుడు గారు ఈ ఒక్క గ్రామానికి తీసుకొచ్చారని చెప్తే అది ఆల్ టైమ్ రికార్డు కాదా అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. ఎవరన్నా వైసీపీ నాయకులు ఈ 5 సంవత్సరాల్లో గడప గడపకు కానీ ఏదన్నా వచ్చి 1 కోటి రూపాయలైనా ఈ గ్రామానికి ఇచ్చాడండి? ఆఖరికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ ఎమ్మెల్యే గణేష్ గారు చేతకానోళ్ళలాగా ఫోటోలు తీసుకోవడం రావడం తప్ప 1 రూపాయి అయినా నేను పాతూరుకి ఇవ్వాలి లేకపోతే కేడీపేటకి ఇవ్వాలని చెప్పి 1 రూపాయి అయినా తెచ్చే సత్తా దమ్ము కానీ ఎమ్మెల్యేకి ఉందా అనేది ఒకసారి జనాలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నాయకత్వం అంటే ఏంటంటే, నేను ఒక ఊరికి మాట ఇచ్చానంటే మాటను నెరవేర్చుకోవాలి, నిజాయితీగా బతకాలి, ఎక్కచ్చుగా బతకాలి.
40 ఏళ్ళ చరిత్ర ఉండి ఒక్క రూపాయి అయినా తీసుకున్నానని నిరూపించి రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఏకైక దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు. అలా బతకాలంటే నాయకుడంటే అలా బతకాలి. ఈ 5 సంవత్సరాల్లో ప్రశ్నించేవాడయ్యాడు, గలవెత్తేవాడయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు క్షమించవని అడుగు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రధానికాన్ని, తెలుగు జాతిని అని చెప్పి అడిగిన ఏకైక దమ్మున నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు. ఎందుకంటే నిజాయితీ. హిందువులు ప్రతి ఏటా పాల్గొన మాసంలో నిర్వహించే అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. స్వామివారి వేడుకలను పురస్కరించుకుని అయ్యప్ప స్వామి దేవాలయాల నందు సాంప్రదాయ పద్ధతిలో పెద్ద ఎత్తున విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతనగర్ సకల దేవతల ప్రాంగణం నందు శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీధర్మ శాస్త్ర అయ్యప్పగా కొలువైన స్వామివారికి పంచామృతాలతో మహాభిషేకాలను నిర్వహించారు. దీనిలో భాగంగా దేవాలయ నిర్మాణ ధర్మకర్త వాకా చంద్రశేఖర్ రెడ్డి స్వీయ పర్యవేక్షణలో తొలుత ఆలయ ఎగువ భాగంలో గల స్వామివారి పంచలోహ ఉత్సవ విగ్రహానికి అభిషేకం జరగగా గర్భాలయంలో గల మూల విరాట్ విగ్రహానికి విశేష అభిషేకం జరిగింది. అనంతరం పండితుల వేద మంత్రోచ్చారణ నడుమ స్వామి ఉత్సవ విగ్రహాన్ని దేవాలయ కోనేరుకు తీసుకువచ్చి కేరళ సంప్రదాయ రీతిలో ఆరాటోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ధర్మకర్త వాకా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారు సతీ సమేతంగా కొలువైన ఏకైక ఆలయం ఉభయ రాష్ట్రాల్లో సుజాతనగర్ నందు గలదని పేర్కొన్నారు. స్వామివారి జన్మదినం నాడు ఎవరైతే అభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారో వారు 41 రోజులు దీక్ష చేసిన ఫలితం పొందుతారని తెలిపారు. అలాగే కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మకు విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న వందలాది మంది భక్తులకు ఆలయ వర్గాలు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించాయి. ఈరోజు సుజాతనగర్లో ఉన్నటువంటి శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయంలో శ్రీ అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు అయినటువంటి ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా ఉదయం నుంచి కూడా ప్రథమంగా గణపతి హోమంతో ఈ యొక్క పూజాది క్రతువులు ప్రారంభమైనవి. అటు పిమ్మట అయ్యప్ప స్వామివారికి పంచద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమం పూర్తి చేసి అర్చనా కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. భక్తులందరూ కూడాను స్వామిని దర్శించుకున్నారు. అదేవిధంగా కింద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క దేవాలయము శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర వారి దేవాలయంలో కూడా స్వామివారికి అమ్మవారిద్దరికీ కూడా నవద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమం పూర్తయింది. ఈ యొక్క కార్యక్రమం పూర్తయిన తర్వాత అలంకరణ, అదేవిధంగా స్వామివారి యొక్క ధర్మశాస్త్ర వారి యొక్క అర్చనా కార్యక్రమం కూడా పూర్తయింది. ఇది ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మన దేవాలయం మన సుజాతనగర్లో ఉన్నటువంటి శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయము ఏదైతే ఉన్నదో ఇది మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా. విశాఖపట్నంలో 25,000 కేజీల డ్రగ్స్ ఏదైతే కంటైనర్స్ లో దొరికాయో దీనికి సంబంధించి గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని పాత్రికేయ సమావేశం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలోని సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ యువత భవిత చిదిమేస్తున్న జగన్ డ్రగ్ మాఫియా, కూనం పూర్ణచంద్రరావు వైసీపీ సీనియర్ నాయకులు కుటుంబం మొత్తం వైసీపీ వ్యవస్థాపక సభ్యులే బ్రెజిల్ దేశాధ్యక్షునికి విజయసాయిరెడ్డి ఎందుకు ట్వీట్ చేశారు? సిబిఐ అధికారులు విధులకు ఏపీ ఉన్నతాధికారులు ఎందుకు ఆటంకాలు కల్పించారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎస్ రతన్ కాంత్, విశాఖ పార్లమెంటరీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ముల్లిపెంటి రాజు, టీఎన్ఎస్ఎఫ్ గాజువాక నియోజకవర్గ అధ్యక్షులు బొండా రవికుమార్, గొలగాని శ్రీనివాసరావు, దాసేంద్ర సత్యనారాయణ, పవన్ కుమార్, కిరణ్, చిన్న తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో ఈరోజు సుమారు 50,000 కోట్లు విలువ చేసేటువంటి గంజాయి మరి విశాఖపట్నం కోర్టులో దొరుకుతుంది. ఇంతకంటే దారుణం ఉందా? మీరు గంజాయి ఎక్కడికి వెళ్ళండి గంజాయి దొరుకుతుంది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, దీని వెనకాల ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉదయ్ ఎక్కువ అని చెప్పేసి దానికి వచ్చినాయి. ఇవన్నీ కూడా బ్రెజిల్ నుంచి వచ్చింది. బ్రెజిల్ అలాగే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు వైసీపీ పార్టీకి ఫౌండర్ మెంబర్స్ కోనము రామచంద్రరావు, అలాగే వీరభద్రరావు అనేది ఈ సంధ్య యాక్వా ఎండి ఎవరంటే వీరభద్రరావు సమీప బంధువు వచ్చి
ఈయన అనకాపల్లి పట్టణంలోని కోట్ని వీధి కళ్యాణ మండపంలో జీవీఎంసీ 84వ వార్డు వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 84వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి చెందిన 20 మంది యువకులు కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. వీరిని మలసాల భరత్ కుమార్ పార్టీ కండువ వేసి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భారత్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి చేయడానికి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీకి ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. మీ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు, కొణతాల మురళీకృష్ణ, జాజుల రమేష్, మలసాల కుమార్ రాజా, అప్పికొండ రవిశంకర్, కేపీ సతీష్, గొల్లవిలి జానకిరామ్, పన్నీర్ మహేష్, గాది మాధురి నాయుడు, సురేష్, ఈగల మహేష్, కోరుకొండ అప్పలను సూరి, ఉగ్గిన అప్పారావు, ఉమ్మిన పైడిరాజు, పిల్లల శివ అప్పారావు మరియు 84వ వార్డు వైసీపీ నాయకులు, విలీన గ్రామాల వైసీపీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, వైసీపీ అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో 84వ వార్డులో కోరుకొండ రాఘవ్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా 84వ వార్డు నుంచి యువత దాదాపు 15 మంది జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున స్వాగతం పలుకుతూ, మరి ఈ 50 రోజులు ఏ విధంగా ఎలక్షన్ కి మనం వెళ్ళాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ప్రజలకి వివరించి ప్రతి ఒక్కరి ఆశీస్సులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలని, రానున్న ఎన్నికల్లో మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా నాకు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఈ 84వ వార్డు నుంచి మంచి మెజారిటీ ఇప్పించాలని మా 84వ వార్డు కార్యకర్తల్ని, నాయకుల్ని కోరుకోవడం జరిగింది. దీనికి మా నాయకులంతా కూడా, మా కార్యకర్తలంతా కూడా బాగా స్పందించి చాలా ఉత్సాహంగా, అంటే ఈ రోజు మీటింగ్ మేము 6 గంటలకు మొదలెట్టినా కానీ దాదాపు 9 గంటలకి 3 గంటల వరకు కూడా అందరూ ఇక్కడ శ్రద్ధగా డిస్కస్ చేసుకొని యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటటువంటి దాన్ని చర్చించుకోవడం జరిగింది. తప్పకుండా రానున్న ఎన్నికల్లో మా కార్యకర్తల ఉత్సాహం చూసి, మా నాయకులు చేస్తున్న శ్రమను చూసి అనకాపల్లి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. ప్రజలు కూడా ఎలక్షన్ రోజున ఫ్యాన్ గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని మాకు రెస్పాన్స్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గాజువాక నియోజకవర్గంలో రెండోసారి వైసీపీ జెండా ఎగరాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మాజీ సమన్వయకర్త ఊరుకోటి రామచంద్రరావు ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రాజకీయ సమీకరణల నేపథ్యంలో తాను గాజువాక నియోజకవర్గం రావాల్సి వచ్చిందని తెలియజేశారు. గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త బాధ్యతల నుంచి ఊరుకోటి చందును తప్పించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య తనకు ఆ బాధ్యతలు అప్పగించారని, ఈ విషయంలో చందు కుటుంబం ఎంత బాధపడిందో తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఊరుకోటి చందు, ఆయన తండ్రి అప్పారావును స్వయంగా పిలిచి మాట్లాడారని, వారికి త్వరలోనే మేలు చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తామంతా పనిచేస్తున్నామని, తమ మధ్య ఉన్న మనస్పర్ధలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం పనిచేస్తున్నామని చెప్పారు. గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, 25,000 కుటుంబాలకు ఇల్లు ఇచ్చారని, దీని వలన లక్షలాది మంది ప్రయోజనం పొందారని తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఊరుకోటి అప్పారావు, కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, మహమ్మద్ ఇమ్రాన్, రాజాన రామారావు, గుడివాడ అనుష, లతీష్, వార్డు ఇన్ఛార్జీలు సిరట్ల శ్రీనివాస్ గౌడ్, అప్పికొండ మహాలక్ష్మి నాయుడు, కోమటి శ్రీనివాస్, గండ్రెడ్డి మహాలక్ష్మి నాయుడు, విశాఖ జేసీఎస్ ఇన్ఛార్జ్ పూర్ణానంద శర్మ, జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ రెడ్డి జగన్నాథం, డైరెక్టర్లు మొల్లి చిన్న, మార్పు శేషు, షౌకత్ అలీ, ఎలమంచిలి అప్పారావు, మాడిషి రాజు, నమ్మి ప్రసాద్, గంటిపల్లి అమ్మోరు, ముల్లి ఆనంద్, ఉరుకుటి సింహాద్రి, కొయ్య భారతి, వియ్యపు ఉమాదేవి,
కటికల కల్పన, నిర్మలారెడ్డి, విమలా థామస్, ఆదిలక్ష్మి, వరలక్ష్మి మరియు సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టినటువంటి తరంలో తనతో పాటు అడుగులో అడుగు వేసి పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి, నాయకుడికి, అభిమానికి, కార్యకర్తకి, సోదరిమణి మహిళా నాయకురాలు అందరికీ కూడా పార్టీ మిత్రులకు, మీడియా సోదరులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నాకు పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. జరిగినటువంటి రాజకీయ పరిణామాల గురించి, పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి, ఈరోజు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మీ ముందు నిలబడేటువంటి పరిస్థితులకి అనేక రాజకీయ పరమైనటువంటి కారణాలు మీ అందరికీ తెలిసినటువంటివే. నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నేనైతే మొన్న 7వ తారీఖున అనకాపల్లిలో సమావేశం అయినప్పుడు చాలా క్లియర్గా నా స్టాండ్ని ప్రజలను ఉద్దేశిస్తూ, రాష్ట్ర ప్రజలు చూస్తుండగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే నేను ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈసారి జరగబోయేటువంటి ఎన్నిక చాలా కీలకమైనటువంటిది. ఈ రాష్ట్రానికి మీ నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రెండోసారి రాష్ట్రానికి రావడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు గడప గడపకు కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు ఆధ్వర్యంలో స్థానిక బెల్లం మార్కెట్ ఎస్సీ కాలనీలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. గ్రామంలో వరుపులకు హారతి నీరాజనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభ్యర్థి వరుపుల సుబ్బారావు శాసనసభ్యుడిగా తనను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ను 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ముద్రించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు సూతి ప్రసాద్, గుమ్మలూరి వెంకటరమణ, సొసైటీ డైరెక్టర్లు ఓలిటి చంటిబాబు, దాసరి రమేష్, గల్లంపుడి గంగాధర్, నీరుకొండ అర్జున్, బుద్ధ నానాజీ, గణేష్, బేసెట్టి స్వామి, పలువురు సర్పంచ్లు, వార్డు సభ్యులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర నాయకులకు అన్ని సందర్భాల్లో అన్యాయమే జరుగుతుందని విశాఖ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ గుంటూరు నరసింహమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి పంచాయతీలోని ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహమూర్తి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులంతా ఇతర ప్రాంతాలకు చెందిన వారే అవుతున్నారని, ఉత్తరాంధ్ర నేతలకు అర్హత లేదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గుంటూరు భారతి మాట్లాడుతూ, ఏ పార్టీలో ఉన్నప్పటికీ తాము ప్రజలకు సేవలు అందిస్తూనే వచ్చామని, అయితే ఏ పార్టీ కూడా తమకు సముచిత స్థానం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే గుంటూరు అభిమానులతో సమావేశమై తమ భవిష్యత్తు ప్రణాళిక తెలియజేస్తామని ప్రకటించారు. మన దగ్గర డబ్బులు లేవు, ఉత్తరాంధ్ర వాళ్ళ డబ్బులు లేవు, వెనుకబడతాను. మన ఆర్థిక వనరులన్నీ ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి. ఇక్కడ సంపద ఉంది. ఈ సంపదను గత పాలకులు చెన్నారెడ్డి టైం నుంచి కూడా ఈ సంపదలు నమ్ముకొని హైదరాబాద్ డెవలప్ చేశారు. ఈ సంపదలు నమ్ముకొని విజయవాడలో డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటండి ఇది? ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది? ఎంత మేము పనిచేయాలి అంటే మేము చెప్పడమే కాకుండా మీ వరకు కూడా మీరు సర్వే చేస్తున్నా కూడా మేము కమిట్మెంట్తో చేసిన నాయకులమే తప్ప ఆశించి చేసిన నాయకులు అయితే కాదు. అక్కడ పెద్దలోనైనా ఇటు నార్త్లోనైనా మేము వర్క్ చేసినప్పుడు కూడా మాకు కనీసం విలువ విన్నప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. అంటే ఎవరో ఒకళ్ళకి కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతుంది. హిరమండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సభలయమెట్ట వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి చక్ర తీర్థ స్నానాలు ఘనంగా జరిగాయి. స్వామివారికి ఆలయం నందు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి గరుడ వాహనంపై వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పోలీస్ బందోబస్తు మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా గొట్ట బ్యారేజీ దిగువ వంశధార నదీ తీరానికి తీసుకువెళ్లారు. స్వామివారికి చక్ర స్నానం నిర్వహించారు. ఈ సమయంలో భక్తులు నదిలో స్నానమాచరించారు. హిరమండలం పరిసర మండలాల గ్రామాల భక్తులతో పాటు ఒడిశా నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సుబ్బరయ్య గ్రామానికి చెందిన దాతలు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో యువతీ యువకుల నడుమ మిన్నంటిన హోలీ పండుగ సంబరాలు. కాకినాడ పట్టణ పరిధిలో పలు వార్డులలో ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని ఆనంద జల్లులో తేలిన యువత. అనకాపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాలసాల చేపట్టిన ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన. మండలం కొండుపాలెం, చేనుల అగ్రవరం గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేపట్టిన భరత్ కుమార్. స్వాగతం పలికిన ప్రజలు. రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామం వేపకాయల బాబ్జీ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేతలు. రానున్న ఎన్నికల్లో సూర్యప్రకాష్ గెలిపే లక్ష్యం. ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చిన త్రిమూర్తులు. సుభాష్ చంద్రబోస్. నర్సీపట్నం నియోజకవర్గం గోల్కొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో టీడీపీ శంఖారావం సభలో పాల్గొన్న అయ్యప్ప తానియుడు. అధికారంలో రాగానే 50 సంవత్సరాలు దాటిన బీసీలకు 4,000 పెన్షన్ ఇస్తామని వివరించిన చింతకాయల విజయ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.